సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఏడాది జూన్ 30న పాసమైలారం ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతితో సిగాచి పరిశ్రమపై కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఏడాది జూన్ 30న పాసమైలారం ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతితో సిగాచి పరిశ్రమపై కేసు నమోదైంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన సంఘటనలో 44 మంది చనిపోయారు. 33 మందికి పైగా గాయపడ్డ ఘటనలో ఆ కంపెనీకి చెందిన సీఈఓని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. చనిపోయిన సందర్భంలో పెద్ద ఎత్తున పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున బాధిత కార్మిక కుటుంబాల నుండి అటు కార్మిక సంఘాల నుండి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ ఆ చైర్మన్ గానీ అందుకు సంబంధించిన వ్యక్తులు మాత్రం కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కేవలం ఆ సమయంలో ₹1 కోటి పరిహారాన్ని ప్రకటించారు. కానీ ఇప్పటికీ కేవలం 25 లక్షలు మాత్రమే కార్మిక కుటుంబాలను ఇవ్వడం జరిగింది. ఇంకా 70 లక్షల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం చెల్లింపులో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ సంఘటన ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిగాచి పరిశ్రమ సీఈఓను అరెస్ట్ చేయడం ఒక ఇంపార్టెంట్ కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఆ పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అటు బీఆర్ఎస్ అటు బీజేపీ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పరిశ్రమపై చర్యలు తీసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.